ఫేక్ ఫెలో జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మటమే జగన్ ధ్యేయం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడమే ఎజెండాగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గిరిజన మహిళను వైసీపీ నేత విజయసాయిరెడ్డి వంచిన విషయం సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు కావడంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు వినుకొండలో వైసీపీ కార్యకర్తల అంతర్గత వివాదాన్ని టీడీపీపై నెట్టేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ముస్లింలకు అండగా నిలిచిన పార్టీ, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సహించింది ఒక్క తెలుగుదేశం పార్టీని. వినుకొండలో వైసీపీ కార్యకర్తల మధ్య వ్యక్తిగత వ్యవహారాల నేపథ్యంలో జరిగిన హత్యను కూడా తెలుగుదేశం పార్టీపైకి నెడుతూ నీలి మీడియాలో ఒకవైపు ప్రచారం చేస్తూ మరోవైపు బెంగళూరు నుంచి హడావుడిగా వినుకొండకు వచ్చే ప్రయత్నం చేయడం దేనికి సంకేతం? ఇది జగన్ శవరాజకీయాలకు నిదర్శనం కాదా? అబద్ధాలు, అసత్యాలు, అవినీతి కలిపితే జగన్ రెడ్డి అన్న విషయం వినుకొండ సంఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలపై మారణహోమం సృష్టించింది జగన్ రెడ్డి కాదా? కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం బలవన్ మరణానికి కారణం వైసీపీ నేతలు కాదా? నర్సారావుపేటలో మసీదు స్థలం కాపాడడానికి ప్రయత్నించిన మైనారిటీ నేత ఇబ్రహీంను నడి రోడ్డుపై పట్టపగలు గొంతు కోసి చంపింది వైసీపీ నేతలు కాదా? 5 ఏళ్ల వైసీపీ పాలనలో 18 మందికి పైగా మైనారిటీ సోదరులను హతమార్చి మైనారిటీ సోదరుల ఆస్తులను కబ్జా చేసింది వైసీపీ నేతలనేది జగమెరిగిన కఠోర సత్యం. 11 సీట్లకు వైసీపీని పరిమితం చేస్తూ ప్రజలిచ్చిన తీర్పుతో జగన్ రెడ్డి వైఖరిలో మార్పు రాలేదు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవడం జగన్ కు తెలియదని జనమే భావిస్తున్నారు. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి అండ్ కో రోజుకో రకంగా చేస్తోన్న దుష్ప్రచారాన్ని ప్రజలు గమనించాలి.